ఆ గ్రామంలో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు అన్నమాట. అయితే అతనికి భార్య లేదు, చనిపోద్ది. ఈ ఇద్దరు కొడుకుల్ని ఈ వెంకయ్య పెంచి పెద్ద చేస్తాడనమాట. అలా చేసిన తర్వాత కనీసం పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వెంకయ్యకి పొలం ఉంది, 1 ఎకరం భూమి. అది చేసుకుంటూ కష్టపడి బయట పనులు చేస్తూ ఈ పిల్లల్ని పోషించి ఇంత వాళ్ళని అంత వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తాడనమాట. చేసిన తర్వాత కానీ ఇద్దరు కొడుకులు మహాబద్ధకస్తులు, కనీసం ఒక్క పని కూడా ఏమీ చేయరనమాట. తండ్రి అంటాడు కదా, నాయన ఏదైనా పని చూసుకోవచ్చుగా, నేను ఎంతవరకు కష్టపడి మిమ్మల్ని పోషించగలను, ఇప్పటికే నాకు ఓపికంతా నశించిపోయింది, నాకు పొలం పనిలో కాస్త సాయంగానే ఉండండి నాయన అని చెప్పేసి ఇద్దరు కొడుకుని మందలిస్తాడు. వాళ్ళు అంటారు కదా కొడుకులు ఇద్దరు, నేనైతే చేయను నాన్న, నువ్వే చేసుకో అని చెప్పేసి ఎదురు చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు పిల్లలు. తండ్రి చాలా బాధపడుతూ ఉంటాడు. పక్కింటి వెంకయ్య తాతయ్య అని అతను వచ్చేసేసి అంటాడు కదా, ఏంటిరా వెంకయ్య అలా ఉన్నావు ఏంటినంటే, కొడుకులు దేనికి పనికి రాకుండా పోతున్నారు పెద్ద ఆయన, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళని మంచి మార్గంలో పెట్టాలంటే ఏం చేయాలో తెలియట్లా అని చెప్పేసి అని అంటాడనమాట. అతనికి కొంచెం ధైర్యం చెప్పేసి అతను కూడా వెళ్ళిపోతాడు. సరేనని చెప్పి అతను యథావిధిగా పని చేసుకొని ఒక సద్దె మూట కట్టుకొని యథావిధిగా పొలంలోకి పనికి వెళ్ళిపోతాడనమాట. అలా పొలం పని చేసుకుంటూ ఇంటికి వచ్చి అలసిపోయి కాస్త నడుము వాలుద్దామని అలా నులక మంచం మీద పడుకొని ఉండగా ఇద్దరు కొడుకులు మళ్ళీ వస్తారు. నాన్న మాకు కొంచెం ధనాన్ని ఇవ్వు, మేము పట్టణానికి వెళ్ళాలి, అందరూ వెళ్ళి అక్కడికి కావాల్సిన వస్తువులన్నీ. అయితే ఇద్దరు కొడుకులు వాళ్ళ నాన్నని డబ్బులు ఇమ్మని అడుగుతారనమాట. మేము పట్టణానికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అని చెప్పేసి తండ్రి మీద గొడవ పడుతూ ఉంటారు. తండ్రి అంటాడు కదా, నాయన నేను ఇప్పటి వరకు మిమ్మల్ని పోషించడమే సరిపోయింది, ఇంతవరకు నేను ఒక్క రూపాయి కూడా వెనకేసింది లేదు, నేను కష్టపడ్డది మనం తినటానికే సరిపోతుంది, సరేనని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడన్నా వదిలేసి పట్టణానికి వెళ్ళి సంపాదిద్దామన్నా మీకు కన్నతల్లి లేదు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మన బంధువులు ఎవరు ఆదరించడం లేదు, ఇప్పుడు వరకు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాను, ఇక కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత మంచి సంపాదించుకొని బతకాలగా నాయన, మీరు ఇంకా నా మీద ఆధారపడితే ఎలా తినని చెప్పేసి కొడుకులను అంటారనమాట. కానీ మీకు ఒక సలహా ఇస్తాను, ఆ సలహాని మీరు పాటించండి, మీరు చాలా ధనవంతులు అవుతారు అని చెప్పేసి అని అంటారనమాట. అంటే ఈ కథ పేరే తరగని నిధి అనమాట, కథ పేరు. అయితే ఇక అప్పుడు ఏంటి నాన్న ఇది చెప్పానని చెప్పేసానంటే, ఒక సీతాపురం అనే గ్రామంలో మీ తాతయ్యని ఉండేవాడు అనమాట. 100 సంవత్సరాలు అతను బతికాడు. ఈ మధ్య కాలంలోనే చనిపోయాడు. ఆయనకి ఇదివరకు వెనకటి రోజుల్లో ఒక నిధి అనేది దొరికిందనమాట. ఆ నిధిని ఒక కొండ కింద ఒక గొయ్యి తీసి దానిలో పెట్టాడు. మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, అది 200 మైళ్ళ దూరంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ నిధిని తెచ్చుకొని ఇద్దరు సమానంగా తీసుకోండి అని చెప్పేసి ఇద్దరు కొడుకులకి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇక ఇద్దరు కొడుకులు ఏం చేస్తారంటే, ఇక బయలుదేరి కాస్తంత ధనాన్ని, కాస్త అటుకులు, కాస్త సద్దన్నాన్ని మూటగట్టుకొని అయితే ఇద్దరు కొడుకులు బయలుదేరి వెళ్తూ ఉండగా ఆ తీసుకెళ్ళిన ధనం, ఆ తినబండారాలన్నీ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ వీళ్ళకిద్దరికి ఆకలిస్తూ ఉంటుంది. తమ్ముడు ఏం చేయాలరా, మనం తెచ్చిన ధనం అంతా అయిపోయింది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే ఒక వ్యవసాయం చేసే అతను వచ్చి, నాయనలారా ఏంటి మీరిద్దరు ఎక్కడ కూర్చున్నారు అని అడిగితే, ఇలా మేము పనికని ఇలా బయలుదేరి వచ్చాము, మేము తెచ్చుకున్న ధనం అంతా అయిపోయింది అని చెప్పేసినంటే వాళ్ళు అంటారు కదా, మా పొలం ఇప్పుడు కోతకొచ్చింది, మీరు నాకు సాయం చేయండి, మీకు కావాల్సిన ధనం నేను ఇస్తాను అని చెప్పేసి అని అంటారనమాట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అతని దగ్గరికి వెళ్ళి కష్టపడి పని చేస్తారనమాట. పని చేస్తే అతను ఏం చేస్తాడంటే కొంచెం ధనాన్ని ఇస్తాడు, తీసుకొని మళ్ళీ కొన్ని మైళ్ళు వెళ్తారనమాట. కొంచెం మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ కాస్త డబ్బులు కూడా అయిపోతాయి, తినటానికి అయిపోతాయి. అతను అక్కడ ఒక షావుకారి సంతలో గేదెలను ఆవులను పెట్టి అమ్ముతూ ఉంటాడు. అమ్ముతూ ఉంటే
అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, మాకు ఏదైనా పని ఇవ్వండి, మీకు ఖచ్చితంగా మంచిగా ఈ దాని ఈ ఆవుల్ని అన్నీ అమ్మేసి ఎక్కువ సొమ్ము తెచ్చి మీకు ఇస్తామని చెప్పేసి అని అన్నాక అతను ఏం చేస్తాడంటే, సరే వీటిని అమ్మేసి లాభానికి అమ్ముకురండి, అప్పుడు మీకు ఇంకెక్కువ ధనాన్ని ఇస్తానని చెప్తాడనమాట. సరేనని చెప్పేసి ఆ షావుకారు అన్న రేటు కంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు మంచి మాటలు చెప్పి ఎక్కువ ధనాన్ని ఆవుల్ని దోళ్ళని అమ్మేసి ఆ ధనాన్ని తీసుకొచ్చి ఈ షావుకారుకి ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఈ షావుకారు ఏం చేస్తాడంటే, ఇతన్ని చేసిన కష్ట మెచ్చుకొని ఎక్కువ ధనాన్ని ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత ఇద్దరికి అలా అలా ఆలోచన వచ్చింది అనమాట. తమ్ముడు, మనం ఈ ఉన్న ధనం కొంచెం కూడా అయిపోతే తర్వాత మన పరిస్థితి ఏంట్రా, మనం ఎక్కువ సంపాదించుకొని కూర్చున్న అయితే తమ్ముడు అన్నయ్యతో ఇద్దరు అనుకుంటారు, ఈ ఉన్న ధనం సరిపోదు, మనం ఎక్కువ సంపాదించుకున్నాకే కూర్చొని తినే టైంలోనే వెళ్దాంరా అనేది కోసం అని చెప్పేసి అని అంటారనమాట. అప్పుడు ఏం చేయాలన్నయ్య అంటే, మనం అలా నడుచుకుంటూ వేరే గ్రామానికి అలా వెళ్తారనమాట. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత మన వ్యాపారం గురించి అవన్నీ తెలుసుకోవాలి, ఎలా వ్యాపారం చేయాలో ఏంటో తెలుసుకున్నాక మన వ్యాపారంలో దిగాలి అని ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటారు. వాళ్ళ దగ్గర కొంచెం ధనం ఉంటుంది కదా. ఆ ఊరిలో ఒక వ్యక్తి, అక్కడ అన్ని వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారనమాట. కానీ ఆ ఊరిలో ఒక వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది, జనం ఎక్కువగా ఉంటారనమాట. అప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ముల ఆలోచన వచ్చింది కదా, అన్నయ్య మనం ఈ వ్యాపారం చేద్దాం, ఒక్కడ చూడు ఎలా సాగుతుందో, ఈ ఉన్న ధనంతో ముందు చిన్నగా స్టార్ట్ చేద్దాము వ్యాపారాలని చెప్పేసి పళ్ళ వ్యాపారం బిగిన్ చేస్తారనమాట. ఆ పళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి అన్నమాట. చిన్నగా పెట్టుకున్నోళ్ళు పెద్ద వ్యాపారస్తులు అవుతారనమాట. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని బాగా మంచిగా స్థిరపడతారనమాట. వీళ్ళు ఈ వ్యాపారంలో పడి వీళ్ళు వచ్చిన పనే మర్చిపోతారనమాట ఆ నిధి గురించి. ఇక తర్వాత ఒక రోజున ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని ఆలోచిస్తూ, అన్నయ్య మనం వచ్చిన పని మర్చిపోయాము, మనం చాలా ధనాన్ని సంపాదించాం కదా, ఆస్తి పాస్తులన్నీ మనకు బాగానే ఉన్నాయి, ఇల్లు అంతా, ఇప్పటికైనా మనం మన తాతయ్య దాచిన నిధి కోసం వెళ్దాము అని చెప్పేసి మన వ్యాపారం అంతా గుమ్మస్తాకి చూసుకోమని చెప్పేసి మనం వెళ్దామని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు కాస్తంత ధనం తీసుకొని ఇద్దరు బయలుదేరి వెళ్తారనమాట. సీతాపురం అనే గ్రామం అన్నాడు కదా, ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న వ్యక్తిని, ఇలా సీతాపురం అనే గ్రామం ఉందంట కదా,